పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య మండిపడ్డారు. పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే పారాషూట్ లీడర్ భరత్ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన, టీడీపీ నాయకులపైన నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అతను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడ్డదిడ్డంగా ఆదాయం పొందేవాడని, ఇప్పుడు తమకు అలాగే వస్తోందని అపోహలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇది కూటమి ప్రభుత్వమని, వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలని హితవు పలికారు. మహిళల కోసం మాజీ ఎంపీ భరత్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, అతను ఎంపీ కాకముందు అమ్మాయిని వేధించిన కేసులో ఉన్నాడని గుర్తు చేశారు. జగన్ జమానాలో 20-25 రూపాయలు చేసే నాసిరకం మద్యాన్ని 250 రూపాయలకి విక్రయించి త్రాగేవారి ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మజ్జి రాంబాబు చెప్పారు. ఫార్మసీ విద్యార్థిని విషయంలో ఆమె కళ్ళు తిరిగి పడిపోతే తొలుత జీడీ రిపోర్ట్ రాశామని, తర్వాత సూసైడ్ నోట్ చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారని అన్నారు. కానీ పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ భరత్ జీడీ రిపోర్టుకు ఎఫ్ఐఆర్కు తేడా తెలియకుండా 5 ఏళ్లు ఎంపీగా ఎలా చేశాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారని మజ్జి రాంబాబు తెలిపారు. కానీ పారాషూట్ లీడర్ భరత్ రాజకీయ లబ్ధి కోసమే రాజకీయాలు చేయాలనుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఉప్పులూరి జానకిరామయ్య మాట్లాడుతూ గోదావరి నదిలో ఇసుక కోసం 30 మీటర్ల లోతున డ్రెడ్జింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని, 30 మీటర్లంటే 100 అడుగుల లోతని, అలా త్రవ్వితే వంతెన కూలిపోతుందని తెలిపారు. కానీ మెదడులో చిప్పు దెబ్బతిన్నట్లుగా పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గని భరత్ వాచాలత్వంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తమ వార్డులో ఉన్న ప్రైవేట్ స్థలానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సంబంధం ఏమిటని జానకిరామయ్య ప్రశ్నించారు. అది ప్రైవేట్ స్థలమని, ఆ స్థలం ఎవరైనా ఆక్రమిస్తే దాని యజమాని చూసుకుంటాడా అని ప్రశ్నించారు. కానీ పారాషూట్ లీడర్ భరత్ పిచ్చి పట్టినట్లుగా అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నాడని ధ్వజమెత్తారు. ఏదైనా ఆరోపణ చేసే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని జానకిరామయ్య హితవు పలికారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పోలాకి పరమేష్, కడలి రామకృష్ణ, చెల్లువేణు సూర్యనారాయణమూర్తి, సనపతి సత్యబాబు, ఈతలపాటి రవి, కిలపట్టి నాగభూషణం, మామిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మద్యం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 20-25 రూపాయలకి తయారైన మద్యాన్ని 200-250 రూపాయలకి కల్తీ మద్యాన్ని అమ్మేవారు. అంటే నాసిరక మద్యం తాగిన వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలైపోయి చాలా దుర్భిక్ష పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు. అది రెగ్యులర్ గా కష్టపడి శ్రమించి ఆ తాగినోళ్ళు ఏదో ఆ పొద్దున పడి లగలం పల్లకెళ్ళాం ఉద్దేశంతో అది తాగడం మొదలెట్టి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అది అక్షరాల ప్రతి తాగినోడికి కూడా ఈ విషయం తెలుసున్నది. ఆరోగ్యం అయిపోయింది. మంచి అమ్మాడని మీ నాయకుడు చెప్పడం తెలియలేదా భరత్ గారు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలియదా? ఈ స్లమ్ ఏరియాలో సోలంపూడి దగ్గర, చర్చిదని సోలంపూడి దగ్గర కానీ, అలాగే మన వారీ సెంటర్లో కానీ వారానికి 10 రోజులకి 35 సంవత్సరాల లోపల అందరూ కూడా చచ్చిపోయింది. ఏంటంటే తాగుడు కలవండి. తాగితే మాత్రం అది నాసిరకం తాగడం వల్ల వీళ్ళందరూ కూడా ఎవరో ఒక ప్లస్ కనబడతా ఉంటుంది చచ్చిపోయడం. ఇలా ఉండేటప్పుడు మీరు మీకు ఏం కళ్ళు మూసిపోయారా? లేకపోతే అప్పుడు ప్రజల క్షేమాల గురించి అవసరం లేకపోయిందా? అలాగే ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అనేక మంది ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని మేము ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రశ్నిస్తే ఒక 20-25 మందికే కదా జరిగిందని ఈ రోజు అడిగారు. 25 మంది జనవరి ఏ ఒక్కరికి జరిగిన అన్యాయం ఆడపిల్ల అన్నవాడు జరిగితే ఫస్ట్ జరిగినప్పుడే సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వారికి శిక్ష చేసినప్పుడే విధానం జరగవు కదా.
ఒక ఆడవిడ అయ్యింది, ఆడ మినిస్టర్ అయ్యింది, ఆవిడ అలా అడిగినప్పుడు భర్త గారు మీరు ప్రశ్నించాల్సిన హక్కు లేదా మీకు? ఆ రోజు మీకు ఈ అమ్మాయిల ఆడపిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారని మీ ప్రభుత్వం గుర్తు రాలేదా? నాకు అర్థం కావట్లేదు ఎవరు ఫీడింగ్ ఇస్తున్నారో. నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే మాకు ఉపయోగం అనుకోండి, ఎందుకంటే ఆయన మాట్లాడే సొల్లు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు శాండ్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన బ్రిడ్జ్ గురించి మొన్న నేను విన్నాను. బ్రిడ్జ్ 30 మీటర్ల లోపలికి తోలేస్తున్నారు. 30 మీటర్లు అంటే 100 అడుగులు బాబా. 100 అడుగులు లోపల తవ్వేస్తే మనుషులు ఎవరో పనిచేయరు. కాబట్టి తెలుసుకుని మాట్లాడు. 100 అడుగులు తవ్వేస్తే ఎప్పుడో బ్రిడ్జ్ కూలిపోతుంది. అలాగే ఇసుక గురించి మాట్లాడతారు. ఈవేళ ఛాలెంజ్ చేసి చెప్తాను ఎవరు సరే. గవర్నమెంట్ టన్ను 229 రూపాయలు నిర్ణయించింది. 220 రూపాయలు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు అందరూ కూడా. ఎందుకంటే ఇసుక వ్యాపారం అందరూ అనుకున్నట్టుగా లేదు. ఈయన 12,000, 13,000, 20,000 అని చెప్తున్నారు. లేదా మార్జినేషన్ అమ్ముకోండి, మీకు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ రేట్ తగ్గించి పంపిస్తారు మా వాళ్ళు. కాబట్టి నిరాధారం ఆధారం లేకుండా మాట్లాడొద్దని చెప్తున్నాం. అలాగే ప్రతిదీ రాజకీయమే. ఆ ప్రవీణ్ పగడాల గారు పాపం చనిపోయి ఉంటే అక్కడ కార్యక్రమాలకు ఏ హెల్ప్ కావాలో చేయడం మానేసి అక్కడ కూడా రచ్చరొచ్చాయి. ఎక్కడికి వచ్చిన ఇదే పని. ఆయన రాంబాబు గారు అన్నాడు 15 రోజులు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారా లేదా స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుతున్నా మంచి మధ్యలో లేచి బయటకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైనా ఆచి తూచి మాట్లాడండి, లేదంటే పని చేయండి. రేపు 4వ తారీఖు నుంచి మేము ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నాం. ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో మేము ట్రైనింగ్ క్లాసులు పెట్టి చెప్తున్నాం. మా కార్యకర్తలకి అవకాశం ఉంటే ఆయన కూడా వెల్కమ్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఈ పిచ్చి వేలాలన్నీ ఆపుకుంటే రాజకీయంగా మీకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రజా ఉపయోగాలకు సంబంధించిన ఏమన్నా ఉంటే రా, రోడ్డు మీదకి రా. గట్టిగా 10 మంది కూడా రాదు. ఒక 2 మన చూసిన 2 జీపులు సరిపోతున్నాయి. ఇదివరకు అలా అడ్డు పెట్టుకుని తీసుకొచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ వెనకాల ప్రెస్ మీట్ పెట్టుకుని కూర్చునే నాయకులు కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. సో కాబట్టి అసందర్భ ప్రయాణాలు పేలద్దని చెప్పేసి ఏదైనా సరే వచ్చి ఎవరైనా మీ పక్కన మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్పో రైటో తెలుసుకుని మాట్లాడమని చెప్పేసి ఆయనకి పత్రికా ముఖంగా తెలియజేస్తాం.